ఈరోజు డిజిటల్ పెథాలజీ యూనిట్ ఈరోజు మన ఆసుపత్రిలో ప్రారంభించడం జరిగింది. అంటే ఇదివరకు ఈ డిజిటల్ పెథాలజీ స్కాన్ ఉండేది, కానీ అదేంటంటే ఎక్కువ టైం తీసుకునేది. ఒక్కొక్క స్లైడ్ రీడ్ చేయడానికి సుమారుగా ఒక 20 నుంచి 25 నిమిషాల దాకా తీసుకునేది. అటువంటిది ఇప్పుడు వచ్చిన ఈ డిజిటల్ ఏఐ బేస్ సపోర్టెడ్ ఈ డిజిటల్ ఏదైతే పెథాలజీ స్కానర్ ఉందో, 5 నిమిషాల్లోనే మొత్తం మనకు కావాల్సిన వివరాలన్నీ అందజేయడమే కాకుండా సిస్టము ఒక హై రెజల్యూషన్ డిజిటల్ స్కానింగ్ ఏదైతే పెథాలజీ స్లైడ్స్ ఉన్నాయో వాటి ఫెసిలిటేట్ చేస్తూ వాటిని, అలాగే ఆ యొక్క ఏదైతే దానికి సంబంధించిన సమాచారం ఉందో, అలాగే అంటే ఎటువంటి ఇప్పుడు మేము ఇంతకుముందు ఇక్కడ మన పరికరాల్లో కూడా ఇదివరకు మనకి రేడియేషన్ అయితే ఏముంది, వీటిలన్నిటికీ కూడా ఇదివరకు ఇచ్చిన పాత పరికరాలు వాటితో అంటే అప్పుడు పాత అంటే అప్పటికి అవే మనకి లభ్యమైనవి. అవన్నీ ఇస్తున్నప్పుడు ఒక చోట మనకి ఏదైనా ఒక లంప్ ఉంటే కడుతుంటే దానికి రేడియేషన్ ఇవ్వాలంటే మొత్తం చుట్టూ భాగం అంతా కూడా కాలిపోయేది. అటువంటిది కాకుండా త్వర మన ఆసుపత్రి ఏవేవైతే పరికరాలు వస్తున్నాయో వాటికి తగ్గట్టుగా ఇది ఇటువంటి మన ఐసిఐసిఐ ఈరోజు ఈ యొక్క ఏదైతే డిజిటల్ పెథాలజీ స్కానర్ ఏదైతే ఇచ్చారో, అలాగే వాళ్ళందరి సహాయ సహకారాలతో చేసుకుంటూ ఈ ప్రిసైజ్గా అంటే ఒక సెంటీమీటర్ తేడా కూడా లేకుండా ప్రిసైజ్గా ఎక్కడైతే కనుతుందో దానికే ఆ రేడియేషన్ ఇచ్చేలా అలా ఆసుపత్రిని అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాం.